ఒకసారి తర్వాత ఎలా వస్తుందో చూడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి మన పరిశుద్ధ గ్రంథమును తెరచి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. 1వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి తీసిన వారు గట్టిగా చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. చాలయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడ, దయామయుడవు, ఈ సృష్టి అంతటికి ఆది సంభూతుడవు నాయన, నీకు వందనాలు. నీవు లేకుండా ఏది కలగలేదు నా తండ్రి. ఇప్పుడు మేము చదువుకున్నట్లుగా మా దృష్టి అంతయు యేసు మీదనే లక్ష్యముంచులాగున ఆయన అపోస్తలుడును అలాగనే ప్రధాన యాజకుడును అని రాయబడి ఉన్నది. నా తండ్రి, గత వారము ప్రభువా ఈ మెల్కీషెదెకు ఎవరు అని మేము చూస్తూ ఉన్నాం. ఆయన ఎవరో కాదు కానీ తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవమునకు ఆదినను అంతమైనను లేనివాడై ఉన్నాడు అని, ఆయనే మా ప్రభు అయిన యేసుక్రీస్తు అని, ఆయన దేవుని కుమారుని పోలి ఉన్నాడని మేము గ్రహించి ఉన్నాం. ఈ దినము ప్రభువా అపోస్తలులను యాజకుడు, ప్రధాన యాజకుడైన యేసు మీద మేము ఏ విధంగా లక్ష్యం ఉంచాలో గొప్ప పరిశుద్ధాత్ముడా ఈ వాక్యమును మీరు తీసుకొని మాతో మాట్లాడి నా తండ్రి మీరే మహిమ పొందమని, వినుచున్న మాకు శక్తిని బలమును మీరు అనుగ్రహించి మా హృదయాంతరంగంలోనికి నీ వాక్యము నాటబడి అది నూరంతలుగా ఫలించలాగున సహాయము చేయమని, మంచి గింజలుగా ఉండి నీ కొట్టులోనికి చేర్చబడలాగున మమ్మల్ని సహాయము చేయమని ఈ లేఖనమును నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేస్తున్నాము. ఆమెన్. మనందరం కూర్చుందాం బ్రదర్స్, కూర్చుందాం సిస్టర్స్. రైట్. హల్లెలూయా. చూడండి, గత ఆదివార దినాన మనం ఏమని మాట్లాడుకున్నాం? మెల్కీషెదెకు ఎవరు? అబ్రహాము రాజులను జయించి తిరిగి వస్తున్నప్పుడు షాలేము రాజు మెల్కీషెదెకు అనే ఈ వ్యక్తి వచ్చి ఏమిచ్చాడు? అబ్రహాముకు రొట్టెను ద్రాక్ష రసమును ఇచ్చాడు. జాగ్రత్త వినాలి, చెప్పాలి. ఏమిచ్చాడు? రొట్టెను ద్రాక్ష రసమును ఇచ్చాడు. ఆ తర్వాత అబ్రహాము తిరిగి ఆ మెల్కీషెదెకు ఏమిచ్చాడు? తాను సంపాదించిన లేకపోతే కొల్లగొన్న వస్తువులన్నిటిలో 10వ వంతు చెల్లించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆ షాలేం రాజు ఎటువంటి వాడు? తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి అన్నదే ఆయనకు లేదు. కానీ ఎలా ఉన్నాడు? దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు అని రాయబడి ఉన్నది. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు అని మనకు లేఖనముల నుండి స్పష్టంగా హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు
దాన్ని వివరిస్తున్నట్టుగా మనం చూసాం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఏమి రాయబడి ఉన్నది? నిరంతరము యాజకుడుగా ఉన్నాడు అనే మాటను ఈ దినం మనము చూస్తూ ఉన్నాం. ఈ లేఖనాన్ని ఈ దినం మనము పరిశీలన చేద్దాం. ఇప్పుడు చూడండి, పాత నిబంధన గ్రంథాన్ని ఒకసారి మీరు అర్థం చేసుకుంటే క్రొత్త నిబంధన యాజకత్వం ఏంటిదో మీరు అర్థం చేసుకోవటానికి వీలవుతుంది. బాగా గమనించాలి. పాత నిబంధనలో ఆ యొక్క యాజకత్వం అన్నది రక్తము లేకుండా యాజకత్వము లేదు. జాగ్రత్తగా వినాలి, చెప్పాలి నాకు. ఏం లేదు? రక్తము లేకుండా యాజకత్వము లేదు. పాపానికి క్షమాపణ కలగాలి అంటే ఏమి కావాలి? రక్తమే కావాలి. కాబట్టి ప్రభువు ఏం పెట్టాడంటే, నువ్వు పాపం చేసావు మనిషివి, కాబట్టి నువ్వు ఒక గొర్రె పిల్లను తీసుకొని వచ్చి యాజకునికి అప్పగించి, జాగ్రత్తగా వినాలి, యాజకునికి అప్పగించి ఆ యాజకుడు నీ పక్షముగా ఆ యొక్క గొర్రె పిల్లను బలిపీఠం మీద వధించి ఆ రక్తమును, చూడండి, నీ కొరకు గొర్రె పిల్ల చనిపి రక్తం చిందించింది కాబట్టి నీకు క్షమాపణ కలుగుతూ ఉన్నది. అది ప్రభువు పెట్టిన నియమము. అలా యాజకత్వము చేయటానికి ప్రజల పక్షమున దేవుని దగ్గర విజ్ఞాపనలు చేయటానికి, ప్రభువా ఈ వ్యక్తి వచ్చాడు, ఇతను పాపము చేశాడు, ఇతని పక్షముగా గొర్రెపిల్లను తీసుకుని వచ్చాడు పాప పరిహారార్థ బలిగా, కాబట్టి ఈ గొర్రెను ఈ బలిపీఠం మీద మేము దహిస్తూ ఉన్నాం, లేకపోతే దానిని మేము కట్ చేస్తూ ఉన్నాం, ఈ రక్తం చిందింపబడుచున్నది, కాబట్టి ఈ వచ్చిన వ్యక్తికి ఈ రక్తమును ఆపాదించు, ఇతని పాపములు క్షమించు అని యాజకుడు ఇతని పక్షంగా దేవుని దగ్గర అడుగుతాడు, విజ్ఞాపన చేస్తాడన్నమాట. హల్లెలూయా. అలా విజ్ఞాపన చేయటానికి యాజకులుగా ఇశ్రాయేలు జనాంగంలో ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలలో ఒక్క గోత్రాన్ని యాజకులుగా దేవుడు నిర్ణయించాడు. ఆ గోత్రం పేరే లేవి గోత్రము. ఆ లేవీలు ఏం పని చేయాలి? యాజకత్వమే చేయాలి. ప్రజల దగ్గర నుంచి వాళ్ళకు రావలసిన వస్తువులను వారు పుచ్చుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యాజకుడు ఏం చేయాలి? రొట్టెను ద్రాక్ష రసాన్ని వారికి ఇవ్వాలి. వీరేం చేయాలి? ప్రజలు మిగతా 12 గోత్రం వారు యాజకులకు దశమ భాగాలు ఇవ్వాలి. బాగా గమనించండి, అంటే దేవుని మందిరంలోనికి దశమ భాగంలో తీసుకురావాలి. ఇప్పుడు బాగా గమనించండి, ఈ యాజకత్వము యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడని రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు ఎట్లయితాడు అనే విషయము మనకు హెబ్రీ పత్రికలో దొరుకుతుంటుంది. ఇప్పుడు ఆ విషయాలు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇప్పుడు చూడండి, అబ్రహాము గర్భవాసం నుండి పుట్టిన 12 గోత్రముల వారు, 11 గోత్రముల వారు లేవి గోత్రములకు దశమ భాగం ఇవ్వాలి. మరి లేవీలు ఎందుకు దశమ భాగం పుచ్చుకుంటున్నారు అని అంటే, మిగతా 11 గోత్రములకు ఆ యొక్క ఇశ్రాయేలు భూభాగములో, దేవుడు వాగ్దానం చేసిన భూభాగములో స్వాస్థ్యం అన్నది వారికి ఉన్నాయి 11 మందికి. కానీ ఈ లేవీలకు ఏమీ లేదు, స్వాస్థ్యము లేదు. ఆమేన్, హల్లెలూయా. మరి భూమి లేనప్పుడు, స్వాస్థ్యం లేనప్పుడు వీరు ఎలా బతుకుతారు? వీరు చేస్తున్నది ఏంటిది? దేవుని సేవ. మందిరములో ఆ యొక్క వధింపబడిన వాటిని చర్మాలు తీయటానికి, తర్వాత వాటిని దహించటానికి, ఆ పేడ మలమూత్రాలు ఎత్తివేయడానికి, కట్టెలు
బలిపీఠం మీద ఏం కావాలి? దహన బలి అర్పించబడే కట్టెలు కావాలి, నీళ్లు కావాలి, వాటిని ఊడ్చాలి, ద్వారపాలకులుగా ఉండాలి. తర్వాత ప్రభువును ఆరాధించడానికి ఏం కావాలి? ఆ యొక్క పాటగాళ్ళు ఉండాలి, మ్యూజిక్ వాయించే వాళ్ళు ఉండాలి. వీళ్ళందరినీ కూడా ఎవరిని పెట్టారు? లేవి గోత్రం వాళ్ళనే పెట్టాడు. మందసాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా లేవీలదే ఉన్నది. మరి వీళ్ళు ఎప్పుడు లేస్తే దేవుని సేవ చేస్తుంటారు, మరి వీళ్ళకు భోజనం ఎట్లా? మరి వారికి భార్యలు ఉన్నారు, వారికి పిల్లలు పుడుతున్నారు, మరి వీళ్ళందరికీ ఎట్లా? కాబట్టి మిగతా 11 గోత్రముల వారు దశమ భాగాలు తీసుకొచ్చి లేవి గోత్రీయులకు మందిరములో చెల్లించాలి. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇశ్రాయేలీయుల 12 గోత్రాలతో పాటు ఈ లేవీలు కూడా దశమ భాగము చెల్లించారు. హల్లెలూయా. ఇది పుచ్చుకోవటమే కానీ ఇచ్చేదేమీ లేదు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, మెల్కీసెదెకు అబ్రహాము రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు ఈ మెల్కీసెదెకు అనే షాలెం రాజు, ఈ దేవుని కుమారుని పోలిన ఈ వ్యక్తి ఎవరికి ఈ రొట్టెను ద్రాక్షరసం ఇచ్చాడు? అబ్రహాముకు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఈ మెల్కీసెదెకు దశమ భాగములన్నిటి నుంచి దశమ భాగాలు ఇచ్చాడు, శ్రేష్టమైన వస్తువుల నుండి దశమ భాగం ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అబ్రహాము యేసుక్రీస్తు అనే మెల్కీసెదెకు దశమ భాగం ఇస్తున్నప్పుడు అసలు ఈ 12 గోత్రం వాళ్ళు ఇంకా పుట్టలే. బాగా గమనించాలి, ఈ 12 గోత్రముల ప్రజలు ఇంకా పుట్టలే. అయితే వారు ఎక్కడున్నారని రాయబడతా ఉంది? అబ్రహాం యొక్క గర్భవాసంలో ఉన్నారంట. ఎందుకంటే అబ్రహామే వాళ్ళందరికీ మూల పురుషుడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆడ మేరమ్మ ఉంది, లేకపోతే ప్రియాంక ఉంది. ఆమె పుట్టక మునిపే వారి యొక్క నాన్న యొక్క తండ్రి, అంటే ఏమవుతాడు? తాత అవుతాడు అనుకో. తాత యొక్క గర్భవాసంలోనే వీళ్ళ నాన్న ఉన్నాడు, ఈమె కూడా ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి అబ్రహాము ఎప్పుడైతే ఈ మెల్కీసెదెకు అనే యేసుక్రీస్తుకు దశమ భాగం ఇచ్చాడో, ఆయన తర్వాత దశమ భాగం అబ్రహాం తర్వాత ఎవరున్నారు? ఇస్సాకు తర్వాత ఎవరు? యాకోబు కుమారులు 12 మంది. వీరందరూ కూడా ఈయన ద్వారా దశమ భాగం చెల్లించారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఎంత లోతు ఉన్నది అక్కడ. అబ్రహాము ద్వారా 12 మంది గోత్రాలు కూడా, లేవీలు కూడా దశమ భాగము ప్రభువుకు చెల్లించారు. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు మన పాఠం ఏంటిదంటే, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అయితే అదే యాజక గుంపు ఎవరు? లేవీలు. అయితే ఇక్కడ మెల్కీసెదెకు క్రమము చొప్పున ఇంకొక యాజకుడు వచ్చి ఉన్నాడు, వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే అది యేసుక్రీస్తు వారే యాజకుడని వారికి తెలియదు. అది ఎవరు తెలియజేస్తూ ఉన్నారు? పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, లేవీలు అనే యాజక గుంపు ఉంది, వారు చక్కగా అవన్నీ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఇంకొక వేరొక యాజకుడు అయినటువంటి ఈ వ్యక్తి అనే యేసుక్రీస్తు రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు చూడండి, లేవీలతో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములు పొందింది అబ్రహాము.
ఆ అబ్రహామును ఆశీర్వదించెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, బాగా గమనించండి. ఇప్పుడు మొట్టమొదటిగా యాజకుడు ఎవరు చెప్పండి? లేవీలలో మొట్టమొదటి యాజకుడిగా ఎవరిని దేవుడు నిర్ణయించాడు? అహరోన్ను. ఎవరిని? అహరోను మొట్టమొదటి యాజకుడు. తర్వాత నుంచి ఆయన కుమారులు అట్లా 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 వచ్చినట్టుగా మనం చూస్తాం. అయితే ఈ మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు ఎవరికి రొట్టె మాంసంనిచ్చాడు? అబ్రహాముకు ఇచ్చాడు. వేరొక యాజకుడు అబ్రహాముకి ఇచ్చాడు. ఇప్పుడు అహరోను క్రమములో చెప్పబడిన, అహరోను క్రమములో చేరిన వాళ్ళని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏంటి? ఇంకొక యాజకుడు రావాల్సిన అవసరము, అయ్యా పిల్లల్ని తీసుకుని బయటకు ఉన్నాను, అవసరము ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, ఈ వేరొక యాజకుడు మనం ఇప్పుడు దాకా చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి ఏమని చెప్తున్నాడు? ప్రధాన యాజకుడు. ఆమేన్. హల్లెలూయా. ఈయన లేవి సంబంధించిన గోత్రములు పుట్టినవాడు కాదు. బాగా గమనించండి, ఈయన ఎవరు? లేవి సంబంధించిన వంశపు వాడు కాదు. ఆ యేసు మనకు ప్రభువు. హల్లెలూయా. కాబట్టి మన ప్రభువు యూదా సంతానమందు జన్మించెను. ఏ సంతానమందు జన్మించాడు ఆయన? యూదా సంతానములో. కానీ యూదా సంతానము కూడా యాజక ధర్మము చేయొచ్చు అని మోషే ధర్మశాస్త్రంలో ఎక్కడే కానీ రాయబడలే. బాగా గమనించండి, మోషే ధర్మశాస్త్రంలో ఎక్కడే కానీ రాయబడలే. మరి ఈయన వచ్చి ప్రధాన యాజకుడు అని వాక్యం చెప్తా ఉంది. కొంచెం తగ్గినాను. ఈయన ఇంకొక వేరే గోత్రంలో పుట్టినవాడు. అయితే ఎందుకు ఈ విధంగా జరిగింది? కొంచెమే, హల్లెలూయా, కొంచెం పెట్టు. చూడండి ఎందుకు ఈ విధంగా జరిగింది అని మనం చూస్తే, లేవీలు ఇవ్వబడిన ఆ మోషే ధర్మశాస్త్రము దేనిని సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయింది. ఏం చేయలేకపోయిందంట? అది సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయింది. ఆరాధికునికి అంటే ఆ గొర్రెపిల్లని తీసుకొచ్చి బలిపీఠం దగ్గర కట్ చేసి అదంతా చేస్తారు కదా, దానికి ఆ వ్యక్తికి ఏం చేయలేకపోయిందంట? సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయింది. పాపములను అది కప్పింది కానీ పాపములను తీసివేసింది కాదు. కాబట్టి బాగా గమనించండి, మోషేకు ఈ యొక్క ధర్మశాస్త్రం అన్నది ఇవ్వక మునుపే అసలు లేవీల క్రమము, లేవీల యాజకత్వము అన్నది లేక మునుపే, రైట్, కరెక్ట్ ఉంచండి, ఎవరున్నారు? మెల్కీసెదెకు క్రమము అనేది ఒకటి ఉన్నది. అక్కడ ఆయన రాజుగా ఉన్నాడు. రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకొచ్చి అబ్రహాముకు ఇచ్చాడు. ఎందుకు అబ్రహాముకి ఇచ్చాడంటే దేవుని చేత ఆశీర్వాదము పొందినవాడు, దేవుని చేత అబ్రహాము దీవెనలు పొందినవాడు. దేవుడు ఎలా చెప్తే ఆ విధంగా అబ్రహాము వచ్చినవాడు. హల్లెలూయా. పైగా అతను ఎప్పుడు ఈ రొట్టెను ద్రాక్షరసాన్ని పొందుకున్నాడంటే లోక సంబంధమైన రాజులను ఓడించినప్పుడు, అప్పుడు నీకు రొట్టె ద్రాక్షరసాన్ని అతను పొందుకున్నాడు. లేవీల క్రమం అసలు లేనప్పుడు, లేవీలు అసలు పుట్టినప్పుడు దేవుడు మోషకు ధర్మశాస్త్రం ఇచ్చి ఈ లేవి క్రమము అన్నది ఏర్పరచక మునిపే
మొట్టమొదటికి ఏమున్నది? మెల్కిసెదెకు క్రమం అనేది నీకు ఆది కాండంలో దొరుకుతూ ఉంటుంది. హల్లెలూయా. అంటే అక్కడ చూసాయిగా ముందుగానే చెప్తాడు, ఒక లేవి క్రమము ఉన్నది. ఆయన నిరంతరము దేవునికి యాజకుడై ఉంటాడు. ఆయన ప్రధాన యాజకుడు. ఆమేన్. హల్లెలూయా. అది మర్మముగా ఉన్నది అక్కడ. అప్పుడు పౌలు భక్తుడు ఇన్ని సంవత్సరాల తర్వాత, అరే మీ లేవీల క్రమము కరెక్ట్ అయినది కాదు, ఇంకా మీరు దేవాలయము, లేవి క్రమము, ఇంకా పాపముల నిమిత్తము గొర్రెలను అర్పించటము, మేకలను అర్పించటము, ఎద్దులను అర్పించటము, కుర్చీలు కూర్చోమ్మా, వాటిని అర్పించటము, ఇటువంటివి కాదు. బాగా గమనించాలి. మీ అందరి కొరకు ఒక గొర్రె పిల్లగా యేసుక్రీస్తు వారు వచ్చి రక్తమును చిందించి ఆయన ప్రధాన యాజకుడు మీ పక్షముగా అన్ని కార్యములు చేసి ముగించి మీ పాపములను సంపూర్ణముగా కడిగివేశాడు. ఆమేన్. హల్లెలూయా. సంపూర్ణంగా తీసివేశాడు. మరపు అనే సముద్రములో పడవేశాడు. ధర్మశాస్త్రం ప్రకారము మళ్ళీ మళ్ళీ మీరు అర్పణలు అర్పించవలసిన అవసరము లేదు. మళ్ళీ ఆ యొక్క జంతు బలి అర్పించవలసిన అవసరము లేదు. యేసుక్రీస్తు వారు ఒక్కసారే తనను తాను బలిగా అర్పించుకోవటం వలన నీ పాపములను తీసివేయటానికి ఆ యొక్క రక్తము సరిపోయింది. ఆమేన్. హల్లెలూయా. సదాకాలము తన యందు విశ్వాసం ఉంచిన వారి యొక్క పాపమును తీసివేయటానికి ఆ రక్తము సరిపోయిందని మనకు పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా వేరొక యాజకుడు రావలసి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మోషే ధర్మశాస్త్రం ఉండంగా, లేవీలు ఉండంగా, మరి ఈ యాజకుడు ఇక్కడ యాజకత్వం చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఒకే కాలములో రెండు యాజకత్వాలు పనిచేయటానికి వీలు లేదు. కాబట్టి ఇప్పుడు చూడండి, బాగా గమనించండి. మోషే ధర్మశాస్త్రము లేవి క్రమము యొక్క పాపములను తీసివేసే ఆ జంతు బలి, ఆ విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు వారు తన శరీరమందు కొట్టివేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేశాడంట? ధర్మశాస్త్రం అంతటిని తన శరీరమందు నెరవేర్చి కొట్టివేశాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్తా ఉంటాడు, మీకు బాగా గమనించాలి, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు రాలేదు, ప్రవక్తల వచనములను నేను కొట్టివేయుటకు రాలేదు, వాటిని నెరవేర్చటానికి నేను వచ్చాను. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మానవులమైన మనము ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలంటే మన వల్ల కాదు. హల్లెలూయా. కాబట్టి మన పక్షముగా ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి శరీరమందు ఆ ధర్మశాస్త్రంను విధించిన వాడే. ఎవరు ధర్మశాస్త్రాన్ని విధించింది? దేవుడే, ఆయన యేసుక్రీస్తు. ఆయనే శరీరమందు పుట్టి తన శరీరమందు ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును నెరవేర్చి సిలువలో కొట్టివేశాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక ధర్మశాస్త్రము ముగిసింది. ధర్మశాస్త్రం ముగించిన తర్వాత అప్పుడు ఏం కావాలి? ఇంకొక యాజకత్వము కావాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. కాబట్టి ఇంకా ధర్మశాస్త్రం ప్రకారం మనం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మనం విశ్వసించామనుకో, నీ విశ్వాసము నిన్ను రక్షించును.
నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇప్పుడేమైందంటే క్రీస్తు నీ పక్షముగా ఆయనే ఒక గొర్రెపిల్లగా చనిపోయాడు. ఆ గొర్రెపిల్ల రక్తము పాపములు అక్కడ కప్పేది, కానీ ఈ గొర్రెపిల్ల రక్తము పాపములను సంపూర్ణముగా తీసివేసేది. హల్లెలూయా. ఒక్కసారి నువ్వు క్రీస్తు దగ్గరికి వచ్చి నీవు నా గొర్రెపిల్లవు, నా కొరకు నువ్వు బలి అయ్యావు, సిలువలో నీ రక్తమును చిందించావు అని నువ్వు ఎప్పుడైతే ఆయన మీద చేతులుంచి విశ్వాసము ద్వారా నువ్వు ఒప్పుకుంటావో నీ ఏమైపోతున్నాయి, నీ పాపములన్నీ కడిగి వేయబడుతున్నాయి, కొట్టి వేయబడుతున్నాయి. నీవు ధర్మశాస్త్రమును క్రీస్తునందు నెరవేర్చి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. అది ఎలా? కేవలం క్రీస్తునందు విశ్వాసము ఉంచుట ద్వారా. దేవుని మహిమ కలుగును గాక. అంతేకాదు, అంతకుముందు ప్రతి సంవత్సరం మేకపిల్లను గొర్రెపిల్లను తీసుకుపోవాలి తమ పాపముల నిమిత్తం. ఇక్కడ అలా కాదు. యేసుక్రీస్తు వారు ఒక్కసారి ఆ గొర్రెపిల్లగా వచ్చి బలిగా సిలువలో మరణించి ఆ రక్తమును నీ కొరకు ఉంచాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నీ పాపములు ఇక కడిగి వేయబడి ఇక నిన్ను మళ్ళీ నువ్వు పాపివనే ఆయన నిన్నెన్నడూ చూడడండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. ఏది సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోతే అది ముందియబడిన ఆజ్ఞ, అది బలహీనమైపోయింది, నిష్ప్రయోజనమైనది, కనుక నివారణ చేయబడి ఉన్నది. ఇప్పుడు ఈ మందు నీకు పని చేయలేదు, నువ్వేం చేస్తావు? ఈ మందు అది బలహీనమైంది, నీకెందుకు పనికిరంది, కాబట్టి నిష్ప్రయోజనమైంది, కాబట్టి అది నివారణ చేయబడినట్టు నువ్వు పక్కకు దాన్ని తీసివేస్తావు. ఆ మందు పని చేయనప్పుడు నువ్వు ఎందుకు తీసుకుంటావు? పనికొచ్చే మందును నీవు తీసుకుంటావు. హల్లెలూయా. కాబట్టి ఆ ధర్మశాస్త్రం దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు, కాబట్టి అది బలహీనమైనది, నిష్ప్రయోజనమైనది, నివారణ చేయబడి ఉన్నది. అయితే దాని తర్వాత శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దాని వెంట ఏం ప్రవేశపెడతా ఉంది? ఇంకొక మందు బాటిల్ నీకు ఇస్తా ఉన్నాడు. ఈ దగ్గు నీకు తగ్గలే కాబట్టి ఆ కంపెనీ తీసి పక్కన పెట్టి ఇంకొక మందు బాటిల్ నీకు ఇస్తాడు. హల్లెలూయా. అట్లనే ప్రభువు ఆ ధర్మశాస్త్రాన్ని తన శరీరం ముందు కొట్టివేసి దాని తర్వాత ఏమి ఇస్తా ఉన్నాడు? శ్రేష్టకరమైన నిరీక్షణ. ఆమేన్. హల్లెలూయా. ఈ నిరీక్షణ ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి నాశనము లేని జీవమునుకున్న శక్తిని బట్టి ప్రభువారు నియమింపబడ్డాడు. ప్రభుని నమ్ముకుంటే ఇంకేం లేదంట, నాశనము లేని జీవం మనం పొందేది. ఆమేన్. హల్లెలూయా. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో యేసుక్రీస్తు వారు మనలాంటి ఒక వ్యక్తి కావలసి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకయ్యా దేవుడు మనిషిలాగా పుట్టాల్సి వచ్చింది అని అంటే, ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును చూపటానికి, ప్రధాన యాజకుడుగా ఉండటానికి, మనలాగా మన సహోదరుడిగా దేవుడే యేసుక్రీస్తుగా పుట్టి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకు పుట్టాడండి యేసుక్రీస్తు వారు. దేవుడా, దేవుడు ఎక్కడన్నా లోకంలో పుడతారా అని మనకు ప్రశ్న వేస్తూ ఉంటారు. అవును, దేవుడు మన కొరకు లోకంలో శరీరధారిగా పుట్టి ఉన్నాడు. ఎందుకంటే నా పాపములను తీసివేయటానికి, దేవుని సంబంధమైన కార్యములను జరిగించటానికి నాకు సహోదరుడిగా పుట్టి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే మానవుల్లో ఒక మానవుడిగా ఆయన పుట్టి ఉన్నాడు.
అని మనం చెప్పాలి దానికి సమాధానం. కాబట్టి ఆయన కుమారుడని పిలువబడతా ఉన్నాడు. మొదటి కుమారుడు లేకపోతే ప్రియ కుమారుడని పిలువబడతా ఉన్నాడు. మనమందరము ఆ తర్వాత ఉన్నటువంటి కుమారులము. దేవుడు యేసుక్రీస్తు శరీరమును కుమారుడిగా ఎంచితే మనము కూడా మన శరీరాలను దేవుడు ఏమని ఎంచుతా ఉన్నాడు? కుమారులుగానే ఎంచుతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అంతేకాదు, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ప్రధాన యాజకులు మొట్టమొదటిగా తమ పాపముల కొరకు, తర్వాత ప్రజల కొరకు ప్రతిరోజు బలులు అర్పించాలి. వారు ఏం చేస్తారు? ప్రధాన యాజకుడైనా ఆయన పాపం చేసేవాడే కాబట్టి తన పాపముల కొరకు, మళ్ళీ ప్రజలు వస్తుంటారు కదా దేవాలయంలోనికి, ఆ ప్రజల కొరకు దినదినము బలులు అర్పించాలి. అయితే యేసుక్రీస్తుకు ఆ అవసరత లేదు. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తుకు అవసరత లేదండి. హల్లెలూయా. ఎందుకంటే తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. ఏం చేశాడంట? ఒక్కసారే ఈ పని చేసి ముగించాడు. మళ్ళీ మళ్ళీ దినదినం ప్రతిరోజు ఆయన పుట్టి మరణించవలసిన అవసరము లేదండి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రభువు పాపము లేనివాడు. ఈ ప్రధాన యాజకుడు ఏమి లేనివాడు? పాపము లేనివాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈయనే గొర్రెపిల్ల. దాన్ని కట్ చేసేది ఈయనే, దానిని అర్పించేది ఈ యాజకుడే. బాగా గమనించండి. అక్కడైతే ఏముంటుంది? గొర్రెపిల్ల ఉంటుంది, యాజకుడు ఉంటాడు, పాపం చేసిన వ్యక్తి ఇక్కడ ఉంటాడు, ముగ్గురు ఉంటారు ఆడ. కానీ ఇక్కడ ఏమున్నది? పాపం చేసిన వ్యక్తి ఉన్నాడు, నెక్స్ట్ గొర్రెపిల్ల ఆయనే, దాన్ని కట్ చేసేది ఆయనే, దాన్ని తీసుకొని దేవుని పక్షాన విజ్ఞాపన చేసేది ఆయనే. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అది ఎట్లా అంటే, ఇప్పుడు చూడండి, రాబోవు మేలుల విషయమై. ఏంటిదంట? క్రీస్తు మనకు రాబోయే మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి ఆయనే నిత్యమైన విమోచన సంపాదించి ఏమిచ్చాడు? మనకు నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది, అంటే మనిషి చేత తయారు చేయబడినది, ఈ సృష్టి సంబంధము కానిదియు. ఈ సృష్టి సంబంధించింది కాదు. ఏంటిది? ఆయన శరీరము. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వారు ఎలా పుట్టాడు? హస్తకృత్యము కానిది, అంటే మనుషులతో తయారు చేయబడిన వాడు కాదు. ఈ సృష్టి సంబంధించినది కాదు. హల్లెలూయా. అని చూడండి, హస్తకృత్యం కానిదంటే తల్లిదండ్రుల కలయిక వలన పుట్టినవాడు కాదు. తల్లిదండ్రుల కలయిక వల్ల పుట్టేది ఈ సృష్టి సంబంధించింది. కానీ ఈయన ఈ శరీరము ఎలా వచ్చింది? ఈ సృష్టి సంబంధము కానిదియు, అంటే స్త్రీ పురుషుల కలయిక వలన పుట్టినవాడు కాదు. దేవుడే మరియ గర్భములో తన్ను తాను ఒక కణముగా, ఒక అండముగా నిర్మించుకొని ఒక జన్మముగా పరిశుద్ధాత్మని యొక్క శక్తితో పుట్టి ఉన్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ సృష్టి సంబంధించింది కాదది, అది పరలోక సంబంధమైన సృష్టి. మానవుల యొక్క ఉద్దేశం ప్రకారం కలిగిన వాడు కాదు. కాబట్టి ఆ గుడారం అంటే ఆ శరీరము ఘనమైనది, పరిపూర్ణమైనది. ఆమేన్. హల్లెలూయా. మన గుడారము అనే శరీరము ఘనమైనది కాదు, పరిపూర్ణమైనది కాదు. ఎందుకంటే
మనము ఈ సృష్టి ధర్మం ప్రకారం మనం జన్మించి ఉన్నాం. ఎలా జన్మించాం మనము? ఈ సృష్టి ధర్మం ఏంటిది? ఒక స్త్రీ ఒక పురుషుడు పెద్దగైన తర్వాత వారు కలిస్తే వారికి ఏం పుడతారు? పిల్లలు పుడతారు. అది సృష్టి ధర్మం. లేకపోతే పిల్లలు పుట్టడానికి ఇంకా అసలు ఛాన్సే లేదు. అలాగని ఒక కుక్క ఇంకొక కుక్క సృష్టి ధర్మం. ఆ రెండు కలిస్తేనే, ఒక జంతువు ఇంకొక జంతువు రెండు కలిస్తేనే వాటి యొక్క పిల్లలను అవి తీసుకురాగలవు. ఇది సృష్టి ధర్మం. మీరు ఏ జంతువునైనా తీసుకోండి, కోడిని మీరు తీసుకోండి, అది కూడా ఇంత కోడి పుంజు కలిస్తేనే నీకు గుడ్డు అనేది వస్తుంది. గుడ్డు పొదుగుతేనే దాంట్లో నుంచి పిల్ల అనేది వస్తుంది. అదేంటిది? సృష్టి ధర్మం. కానీ ఈ సృష్టి ధర్మం ప్రకారం వస్తున్నటువంటి ఏ గుడారమైన అంటే శరీరమైన ఘనమైనది కాదు, పరిపూర్ణమైనది కాదు. ఆమేన్, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు వారి శరీరము ఘనమైనది మరియు పరిపూర్ణమైనది. ఆమేన్. ఎందుకంటే ఈ సృష్టి సంబంధము కాకుండా ఆయన దేవుని కృప ద్వారా, దేవుని సృష్టి ద్వారా ఆయన వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి రక్తము ఏ మానవుడి రక్తము కాదు, ఏ యూదుని యొక్క రక్తము కాదు, ఏ అన్యజనాంగం యొక్క రక్తము కాదు, ఏ జంతువు యొక్క రక్తము కాదు, కానీ అది దేవుని రక్తమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తనను తను ఒక కణముగా మరియ గర్భములో రూపొందించుకున్నాడు. అక్కడ రక్త కణం అన్నది ఏర్పడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఆ రక్తము దేవుని రక్తము. తన స్వరక్తముతో ప్రేమయ్యాడు, బలిగా సిలువలో అర్పించబడ్డాడు కదా. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, యాజకుడు ఉండాలి కట్ చేయాలంటే, కానీ ఈయనే యాజకుడు. ఎవరు కట్ చేస్తారు మరి? ఆ బలిని బలిపీఠం మీద అర్పించాలంటే యాజకుడు కావాలి కదా. మరి ఈయన ప్రధాన యాజకుడు, ఎవరు కట్ చేస్తారు మరి? ఆ గొర్రెపిల్ల ఈయనే. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి ఈ మర్మం. ప్రభువారు ఏం చెప్పారు? ఎవ్వడును నా ప్రాణమును, చెప్పండి ఏముంది వాక్యం? ఎవ్వడును నా ప్రాణమును తీసుకొనలేడు. ఆమేన్, హల్లెలూయా. అందరు గట్టిగా హల్లెలూయా. అయితే నా ప్రాణమును నా అంతట నేనే పెట్టుచున్నాను. ఆమేన్. తర్వాత నేను పెట్టిన ప్రాణమును మళ్ళీ నేనే తీసుకుంటాను. ఆమేన్, హల్లెలూయా. ఎవ్వడును నా ప్రాణమును తీయలేడు. దేవుని ప్రాణాన్ని ఎవడు తీస్తాడండి? తీయలేడు కదా. అయితే నా అంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నా, తిరిగి దాన్ని తీసుకోవటానికి నాకు అధికారం ఉన్నది. అది ప్రభు చెప్పిన మాట. ఎందుకు అధికారం ఉన్నది నీ ప్రాణాన్ని పెట్టి తీసుకోవటానికి అంటే? పాపము చేయలేదు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. మీకు విషయం తెలిసినో తెలియదో, ఒక సింహము సినిమా వచ్చింది కదా, లీడర్గా ఉంటుంది. తర్వాత అతని దగ్గర కొంతమంది పిల్లలు రాజుగా అభిషేకించబడతారు. ఒక నార్నియా, ఒక దయ్యం ఉంటుంది. వీళ్ళ దగ్గర ఉన్న రాజ్యాన్ని ఆ నార్నియా అనే దయ్యము తీసుకుంటుంది. అయితే వీరి పక్షమున ఎవరున్నారు? ఒక సింహము ఉంటుంది. ఇప్పుడు మీకు రాజ్యం ఇచ్చేయాలి అంటే, ఈ పిల్లలకు ఎవరిదైతే రాజ్యం ఉందో వాళ్ళకి ఇచ్చేయాలంటే, ఆ రాజుకు రాజ్యం ఇచ్చేయాలంటే, ఈ సింహం ఉన్నదే దీనిని మేము బలిస్తాం, నువ్వు బలికి ఒప్పుకుంటావా ఒప్పుకోవా అని ఈ నార్నియా అనే దెయ్యపు అడుగుతుంది. అడిగితే అప్పుడు ఆ యొక్క సింహం ఏం చేస్తుందంటే, నువ్వు వీళ్ళకు రాజ్యం ఇస్తానంటే ఈ ఒప్పందం ప్రకారం, ఈ షరతు ప్రకారం నా ప్రాణాన్ని పెట్టడానికి నేను సిద్ధమే అని చెప్పినప్పుడు, సరే నేను ఆ ఒప్పందం చేసుకుంటారు. కాబట్టి ఆ సింహము లోబడిపోతుంది. బలిపీఠం దగ్గర తీసుకెళ్తారు దాన్ని. తర్వాత ఆ దెయ్యం ఏం చేస్తుంది? ఆ యొక్క కత్తిని
సింహం యొక్క గుండెల్లోనికి పొడుస్తుంది, చనిపోతుంది. అందరు ఎడల్లాడ వెళ్ళిపోతారు. అయితే ఆ తర్వాత దానిలోనికి జీవం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ముందట ఉన్న శక్తి కంటే ఇంకా ఎక్కువైన శక్తితోటి అది బతికి ఉంటుంది. ఎందుకు జరిగిందనేది వాళ్ళు ఆశ్చర్యపోతారు, పిల్లలు కూడా ఆశ్చర్యపోతారు. అప్పుడు చెప్తాను, పాపము చేయని వాడికి మరణము లేదు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రాణము నేను విడిచిపెట్టేసిన అది మళ్ళీ నాలోపు తిరిగి ఎందుకు వచ్చింది? నాలో పాపము లేదు అనే మాట అది వాడుతుంది అనమాట. అక్కడ డైలాగ్ ఉంటుంది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభువారు కూడా అదే, నా ప్రాణాన్ని నేను పెట్టుటకు వచ్చి ఉన్నా, ఎవడును నా ప్రాణాన్ని తీయటానికి వీలు లేదు, ఎవడికి శక్తి లేదు. అయితే నా అంతటి నేను పెడుతున్నా, మళ్ళీ దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు శక్తి కలదు. కాబట్టి ప్రధాన యాజకుడుగా ఈయనే ఉండి తనను తాను అర్పించుకున్నాడని రాయబడి ఉంటుంది. పాపముల నిమిత్తము, మానవుల యొక్క పాపముల నిమిత్తము తనను తానే అర్పించుకున్నాడు. హల్లెలూయా. అది ఎట్లా అర్పించుకున్నాడంటే అది దేవుని చిత్తానుసారమైన కార్యం అది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ స్వరక్తాన్ని చిందించటం వలన ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ఆయన ప్రవేశించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ ప్రవేశించాడు? చేతిలో నీకు రక్తం ఉంటే, పరిశుద్ధమైన రక్తం ఉంటే నువ్వు ఎక్కడ ప్రవేశిస్తావు? ఆ యాజకులు ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి రక్తమును చేతబట్టుకొని ఎక్కడికి వెళ్తారు? అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్తారు. అయితే ఈయన ఎప్పుడైతే సిలువలో మరణించాడో అప్పటికి ఆయన రక్తమంతా కార్చాడు. చూడండి, ఆ రక్తముతోటి ఏం చేశాడు? దేవాలయములో ఏమైనది? ఆ 3వ గది లేకపోతే అతి పరిశుద్ధ స్థలానికి అడ్డం ఏముంటుంది? తెర ఉంటుంది. అది సంవత్సరం ఒక్కసారి ప్రధాన యాజకుడు రక్తం పట్టుకొని పోతారు లోపలికి, మిగతా ప్రజలు పోవడానికి వీలు లేదు. అయితే ఈయనేం చేశాడు? తన స్వరక్తముతో ఒక్కసారి ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. ఏమైనా కాబట్టి అక్కడ ఏమైనది? దేవాలయ తెర నిడివికి చినిగిపోయిందని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. అయితే అది హస్తకృత్యముతోటి కట్టబడిన మందిరం, కానీ పరిశుద్ధ స్థలం ఏంటిది? దేవుని యొక్క పరలోకం. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఆయన ప్రవేశించను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. అది ఎటువంటి రక్తము? నిర్దోషి రక్తం అండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్నాడు. కాబట్టి ఆయన లొంగిపోయాడు. ఆ సమయం రానంత వరకు ఆయనని ఎవ్వరు పట్టుకోవడానికి వీలు లేదు. సరే, సమయం వచ్చినప్పుడు కూడా ఆయన పట్టుకోవాలంటే ఆయన ఏమన్నాడు? నేను ఈయన ఇప్పుడు తలుసుకుంటే కొన్ని లక్షల మంది ఆ యొక్క సైనికులు, పరలోక సైన్యం వచ్చి మానవులను ఏం చేస్తాడు? ఊరకన ఊసకోత కోసేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎప్పుడు ఆయన జీవిస్తాడు. కానీ దానికోసము రాలే. ఎందుకంటే నిత్యుడుగా ఆత్మ ద్వారా నేను చనిపోవాలి అనే శరీరములో ఆయన పుట్టి ఉన్నాడు. మానవుల పాపముల నిమిత్తాన్ని పరిహారం చెల్లించాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము ఇప్పుడు నిర్జీవ క్రియలను విడిచి, మన యొక్క నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతగా ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మీ మనస్సాక్షిని కూడా శుద్ధి ఎక్కువగా చేస్తుంది అన్నమాట. ఆ మేకలు, గొర్రెలు అవి శుద్ధి ఏమాత్రమో కలగజేయలేకపోయినాయి. కానీ క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంట? మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇది చేయటానికి ప్రభువు ఎప్పుడు వచ్చాడు? యుగముల సమాప్తి యందు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏం రాయబడి ఉంటుంది? ఆయన ఎప్పుడు వచ్చాడంట? యుగముల సమాప్తి యందు వచ్చి
తన్ను తానే బలిగా అర్పించుకొనటం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. కాబట్టి ఆయన ఒక్కసారి ప్రత్యక్షపరచబడ్డాడు. దేని కొరకు? పాపాలను నివారణ చేయటానికి, తన్ను తాను అర్పించుకోవటానికి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ప్రభువు బలిని కానీ అర్పణలు కానీ కోరే దేవుడు కాదండి. దేవుడు బలియు అర్పణయు ఆయన కోరేవాడు కాదు. తర్వాత ఆయనకు పూర్ణ హోమములు, పాప పరిహార బదులు కూడా ఆయనకి ఇష్టమైనవి కావు. కానీ ఏమి ఇష్టమైనవి ఆయనకు? హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. విరిగి నలిగిన హృదయం ఆయనకు కావాలి. ఆ హృదయము, ఆ శరీరమే యేసుక్రీస్తు వారై ఉన్నారు. కాబట్టి ఆయన ఈ లోకానికి వస్తున్నప్పుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, నీవు బలిని, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహార బలులు నీవు కోరలేదు, కానీ నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఏమని చెప్తా ఉన్నాడు? నీ చిత్తమును నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నీవు నాకొక శరీరమును అమర్చితివి. ఆమేన్, హల్లెలూయా. అదండి, ప్రభువుకు ఒక శరీరము అమర్చాడు. అంటే దేవుడు యేసుక్రీస్తు అనే ఆ శరీరములో సంపూర్ణంగా నివసించాడు. అలా యేసుక్రీస్తు ద్వారా దేవుడు యేసుక్రీస్తులో ఉండి మానవులైన మనల్ని సమాధానంలోనికి తీసుకొని వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు శరీరంలో నుండి ఈ యొక్క రక్త బలి యాగము చేశాడో, మొదటి నిబంధన కాలములో నుండి చివరి రక్షణ పొందే వ్యక్తి వరకు ఈ బలి సరిపోతుంది. ఆమేన్, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన ఈ క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పాపములను చూడండి, పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి ఉన్నాడు. ఆ బలి సదాకాలము సరిపోద్దండి. హల్లెలూయా. మీకు ఒకటి తెలుసు తెలవదు, పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. ఆయన 7 ముద్రల బుక్కు. ఏంటిది? 7 ముద్రల పుస్తకం. గట్టిగా ముద్రలతోటి ముద్రింపబడిన ఈ పుస్తకం ఎవరొచ్చి ఓపెన్ చేస్తున్నారు? గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు. ఈ ముద్రలు విప్పబడుతున్న సమయంలో, ఈ పుస్తకంను తీసుకొని ఆయన ఇప్పుతున్న సమయంలో ఆ గొర్రెపిల్ల ఎట్లా ఉన్నది? హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఆ గొర్రెపిల్ల ఎట్లా కనపడుతున్నది? ఇప్పుడు చూడండి, తీయండి ప్రకటన గ్రంథం. ఈ ఒక వాక్యం చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము. ఒక్క మాట అక్కడ చదవండి. 5వ అధ్యాయము. అక్కడ ఉంటుంది చూడండి. కాదయా, 6వ వచనం చదవండి. 6వ వచనం, 5వ అధ్యాయం 6వ వచనం. అది ఎట్లా ఉందంట? వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూసి తిని.
ఆమేన్, హల్లెలూయా. ఎలా కనపడతా ఉన్నాడు? వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. వధింపబడినట్లు అంటే ఏంటిది? రక్తము కారుచున్న గొర్రెపిల్ల. హల్లెలూయా. దేవుని దగ్గర మన పాపముల నిమిత్తం విజ్ఞాపన చెయ్యాలి అంటే ఏముండాలి? అక్కడ రక్తం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఆయన ఇక్కడ వధింపబడితే పరలోకమందు ఆయన ఎట్లా కనపడుతున్నాడు? ఇంకా వధింపబడిన ఆ యొక్క రక్తమును చేతబట్టుకొనే దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఒక్క బలి సదాకాలము ఏమవుతుందంట? నిలుస్తున్నది. అదే కన్నా రాయబడింది ఇక్కడ. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ ఒక్క బలి ఏమైందంట? సదాకాలము నిలుస్తున్నది. ఇప్పుడు చూడండి, మనకు కొన్ని ప్రశ్నలు వస్తుంటాయి. చాలామంది అడుగుతున్నారు, ఎప్పుడో యేసుక్రీస్తు వారు పుట్టారంట, రక్తమును చిందించాడంట, ఆ రక్తం అంట ఇప్పుడు మన పాపం తీసేస్తుందా? వాళ్ళు వేసే క్వశ్చన్ ఏంటిది? ఇప్పుడు మన పాపములను తీసేస్తుందా అడుగుతున్నారు. మీరు యూట్యూబ్లో చూసారో చూడలేదో? అప్పుడు అనిపిస్తుంది, అరే ఎంత అజ్ఞానులుగా వీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క బలి సదాకాలము నిలుస్తున్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేస్తూ ఉన్నది. ఎక్కడి వరకు? చివరి రక్షణలోనికి వచ్చే ఆ వ్యక్తి వచ్చేంత వరకు. హల్లెలూయా. పాపము నిమిత్తమై. దేని నిమిత్తం ఆ రక్తం నిలిచి ఉన్నది? పాపముల నిమిత్తమై. కాబట్టి నువ్వు ఇప్పుడు నమ్ముకున్నా ఆ రక్తము నీకు తాజాగానే ఉండి ఆ రక్తం నేను ఏం చేస్తున్నది? కడిగి వేస్తూ ఉన్నది. ఇంకా 10 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి నమ్ముకున్నా ఆ రక్తము ఇంకా జీవించే ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అయ్యా, రక్తం ఎట్లా జీవిస్తున్నదని నువ్వు అనొచ్చు. ఆది కాండంలోనికి వెళ్తే హేబేలు చూడండి, అక్కడ చంపబడ్డాడు. ఆయన రక్తము దేంట్లోకి వెళ్ళిపోయింది? భూమిలోనికి వెళ్ళిపోయింది. కానీ రక్తము మాట్లాడుతున్నదంట. మరి రక్తము జీవం ఉండబట్టే కదా మాట్లాడేది, రక్తము జీవిస్తున్నబట్టే కదా మాట్లాడేది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఈ గొర్రెపిల్ల ఈ యొక్క విమోచన గ్రంథాన్ని తీసినప్పుడు కూడా ఎట్లా కనపడతా ఉన్నాడు? పరలోకమందు ఆయన చనిపోయి తిరిగి 3వ దినాన అది లేచి 40 రోజుల తర్వాత ఆరోహణం అయిపోయాడు కదా. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఈ యొక్క ముద్రను నిప్పుచున్నప్పుడు కూడా ఏ విధంగా కనపడతా ఉన్నాడు? వధింపబడినట్లు, అంటే రక్తము కారుచున్న గొర్రెపిల్ల. కాబట్టి ఆ రక్తము సదాకాలము నిలిచే ఉంటుంది నీ పాపములు తీసివేయటానికి. కాబట్టి అప్పుడెప్పుడో జరిగిన రక్తం ఎండిపోయింది, ఇంకా పనిచేయదు అంటానికి వీలు లేదండి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఒక్క అర్పణ చేత, ఒక్క బలి చేత పరిశుద్ధపరచబడు వారిని మనం పరిశుద్ధపరచబడతా ఉన్నాం. ఇంకా వచ్చే వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలా చేసి నిరంతరం మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు మన కంటే ముందుగా మన పక్షముగా ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మహామను కుడిపార్శ్వం దగ్గరికి వెళ్ళాడు. అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాడు. పరలోకమునకు చేరాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈయన నిరంతరం ఉన్నవాడు. యేసుక్రీస్తు ఎవరు? నిరంతరము ఉన్నవాడు. కాబట్టి మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు. ఏంటంట? నిరంతరం ఉండేవాడు. ఇంకా మార్పు అనేది ఉండదు ఇంకా యాజకత్వంలో. అయితే వారు చూడండి, ఆ యాజకులు నిరంతరం ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు చనిపోతారు. ఒకరు చనిపోయిన తర్వాత ఇంకొకరు యాజకత్వంలోనికి వస్తారు. కానీ ఈయన ఈ మెల్కీసెదెకు అనే
యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు నిరంతరం ఉన్నవాడు. ఆయన నిన్నాడు నిరంతరము ఉన్నవాడండి, ఏకరీతిగా. కానీ కాబట్టి ఆయన యాజకత్వములు ఇక మార్పు అన్నది లేనివాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. మార్పు లేనివాడు కాబట్టి ఆయన యొద్దకు, ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? యేసుక్రీస్తు ద్వారా దేవుని దగ్గరికి వచ్చే వారికి వారి పక్షమున విజ్ఞాపన ఎక్కడ చేస్తా ఉన్నాడు? పరలోకమందు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, నిరంతరము జీవిస్తా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు మనకు సరిపోయిన వాడండి. ఆయన మీద మనము దృష్టి నిలపాలి, ఆయన మీద మనం లక్ష్యము ఉంచాలి. హల్లెలూయా, ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారానే మనం దేవుని దగ్గరికి చేరగలం. అంటే యేసుక్రీస్తు అనే ఈ శరీరము ద్వారా, ఆ మార్గము ద్వారా మనము దేవుని దగ్గరికి చేరగలము. యేసుక్రీస్తు లేకుండా మనము దేవుని దగ్గరికి చేరే ఛాన్స్ లేనే లేదండి. కాబట్టి చెప్తుండే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. కనుక ఎవరైతే యేసుక్రీస్తు ద్వారా దేవుని దగ్గరికి వస్తున్నారో వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అదండి, ఆయన నిరంతరం జీవిస్తుండు, ఆయన రక్తం నిరంతరం ఉంది. కాబట్టి నీ పక్షమునే విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి నిన్ను రక్షించటానికి ఏంటిదంట? సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. అయ్యో, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత సగం రక్షిస్తాడు, తర్వాత ఆయన శక్తి ఊసిపోతుంది, తర్వాత మనకి ఏం రాదు అంటానికి వీలు లేదండి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభు మనకు క్లియర్గా చెప్తా ఉండు, మరణంలో నుండి జీవంలోనికి అతను దాటి ఉన్నాడు. హల్లెలూయా, నువ్వు నన్ను నమ్మినట్లయితే నీవు దేవుని మహిమను చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి నమ్మినవాడు, లేకపోతే యేసుక్రీస్తుని విశ్వసించినవాడు ఆయన ఉన్నాడనియో, ఆయన తప్పక ఫలము దయచేయవాడనియో నమ్మవలెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని రక్షించడానికి సమర్థుడు, శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ఆ కుమారుణ్ణి పోలి ఉన్నాడు. మెల్కీసెదెకు ఎలా పోలి ఉన్నాడు? దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడని యేసుక్రీస్తు వారిని ముందుగానే ఆది కాండములో చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ మెల్కీసెదెకు అయినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మనకు విమోచనము తీసుకొని వచ్చాడు. అనగా మన పాపములకు క్షమాపణ కలుగుచున్నది. ఆమేన్, హల్లెలూయా. ఆ విధంగా పాపములను తీసివేసి పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, అంటే యేసుక్రీస్తు చేసి, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో అంతకంటే శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఎక్కడ కూర్చున్నాడు ఆయన? ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడంటే ఈ కుర్చీలో ఇంకొక ఆయన ఉన్నాడు, ఈయన వెళ్ళి ఆయన కుడిపార్శ్వమునంటే కుడి పక్కన కూర్చున్నాడని కాదండి. హల్లెలూయా. దేవుని యొక్క మళ్ళీ తిరిగి ఆ శక్తి అంతయో ఆయన పొందుకొని ఉన్నాడు. కుడిపార్శ్వం అంటే అధికారము, బలము ఆయన స్వీకరించి ఏలుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రభు చెప్తా ఉంటాడు, యేసుక్రీస్తు వారు, నేను పైనుండి వచ్చాను మళ్ళీ పైకే వెళ్తున్నానంటే చూడండి, పైన నేను ఎంత శక్తిగల దేవుడిగా ఉన్నానో తిరిగి మళ్ళీ అదే స్థానంలోనికి నేను వెళ్తున్నా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మహామహుడు దేవుని కుడిపార్శ్వం కూర్చుందంటే దాని అర్థము తిరిగి తన అధికారాలు, తన యొక్క వాటన్నిటిను ఆయన ఏలుచు అడ కూర్చున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. అలా ఎప్పటి వరకు ఉంటాడో వెళ్ళాడు కదా, ఇప్పుడు కుడిపార్శ్వంలో కూర్చున్నాడు కదా, విజ్ఞాపన కూడా చేస్తున్నాడు కదా, ఎప్పటి వరకు ఉంటాడు అట్లా?
హల్లెలూయా. తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడు వరకు అక్కడ కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఆమేన్. హల్లెలూయా. ఎప్పటి వరకు అక్కడ ఉంటాడు ఆయన? తన శత్రువులు తన పాదములకు పాద పీఠం అంటే ఒక చిన్నది, మనం పాదాల కింద ఒక పీఠం లాగేసుకుంటాం కదా, అలా వారు కిందికి వచ్చే చేయబడి వరకు అక్కడ ఇప్పుడు కనిపెడతా ఉన్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ శత్రువులు ఆయన పాదం దగ్గరికి రావాల్సిన ఒక సమయము ఉన్నది. ఆ సమయం వరకు ప్రభువారు కనిపెడతా ఉన్నారు. హల్లెలూయా. ఆ సమయం ఏంటిదంటే ఆ చివరి వ్యక్తి, జీవంలోనికి రావాల్సిన చివరి వ్యక్తి, గొర్రెపిల్ల జీవ గ్రంథంలోనికి రాయబడిన ఆ యొక్క చివరి వ్యక్తి రక్షణలోనికి వచ్చేంత వరకు ఆయన ఏం చేస్తాడు? విజ్ఞాపన చేస్తూనే ఉంటాడు. ఆ కుడిపార్శ్వం ఆయన కూర్చొనే ఉంటాడు. ఎప్పుడైతే ఆ చివరి వ్యక్తి విమోచన పొందుతాడో అప్పుడు ఆయన రెండవ రాకడగా ప్రత్యక్షమవుతూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. కనుక ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎట్లా వెళ్ళాడు? ఆయన ఎట్లా వెళ్ళిండు పైకి? ఆకాశ మండలం గుండానేనా? ఆమేన్. ఆకాశ మండలం గుండానే కదా ఆయన వెళ్ళింది. కాబట్టి ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. కాబట్టి మనం విశ్వాసం ఉంచాము ఆయన యందు. నీవు నా రక్షకుడు, నా విమోచకుడివి, నా గొర్రెపిల్ల అని మనము ఏం పెట్టుకున్నామో ఒప్పుకున్నాం. దానిని మనము గట్టిగా చేపట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి క్రమములో ఉన్న దేవునికి మనము దశమ భాగములో చెల్లిస్తూ ఉన్నామండి. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, యేసు ఏం చేశాడు? మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. ఆ మార్గం ఏంటిది? పాత నిబంధనలు రాయబడినట్టుగా ఆ మార్గం ఇంకా కాదు. నూతనమైనదియో జీవము గలదియో ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గము. ఆ మార్గం ఏంటిదని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆయన శరీరం అనే తెర. హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. అది ఎటువంటిది? నూతనమైనది, జీవము కలిగిన మార్గం అది. హల్లెలూయా. కాబట్టి ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలములందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆ పరిశుద్ధ స్థలములోనికి పోవాలంటే మనము అంత తొందరగా పోలేము, అంత ధైర్యం మనకు ఉండదు. కానీ మనము కూడా ప్రవేశించడానికి మనం ధైర్యము కలిగి ఉంది. ఎట్లా కలిగి ఉందంటే ఆ ప్రధాన యాజకునిలో మనము ఉండుట వలన. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం పాట పాడతాం కదా, నాలో నీవు, నీలో నేను. హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. కాబట్టి ఆ శరీరములో మనము పాలి భాగస్థులు అవటం వలన మనకు కూడా పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు ధైర్యము కలుగుతూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. కనుక మన మనస్సాక్షికి కల్మషము తోసకుండా ప్రోక్షింపబడిన హృదయములు కలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు కలవారమయ్యుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధికి చేరుదాము. ఆమేన్. హల్లెలూయా. మనకు ఈ వాగ్దానం అన్ని చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి ఈ విధంగా నీకు చేస్తా, ఈ విధంగా చేస్తా అని రాయబడింది. ఇవన్నీ చేసిన వాడు ఎటువంటి వాడు? నమ్మదగిన వాడు. కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. కాబట్టి ఇందులో ఎటువంటి సందేహం అన్నది లేదండి. మనం ఒప్పుకున్న దానిని గట్టిగా పట్టుకుందాం, నిశ్చలంగా పట్టుకుందాము. ఆమేన్. హల్లెలూయా. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కలంశముడును, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును,
ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు, లేదా మనకు తగిన వాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన మనకు ప్రధాన యాజకుడు ఉండగా మిగతా యాజకులు మనకేం అవసరమో లేదండి. హల్లెలూయా. కాబట్టి తన కొరకు కనిపెట్టుకుని ఇండు వారి రక్షణ నిమిత్తం ఏంటిదంట, మనమందరము ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నాం. మన రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఆమేన్. హల్లెలూయా. ఇక వచ్చేటప్పుడు ఏ విధంగా ఉండడు, ఇంకా పాపము లేకుండా అండి. మొదటిసారిగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన పాపం లేనివాడే, కానీ మన పాపములు ఆయన మీద మోపబడ్డాయి, ఆరోపింపబడ్డాయి. హల్లెలూయా. కానీ ఈ తడవ అలాగా చేయటానికి ఇంక మళ్ళీ కాదండి. హల్లెలూయా. తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము కదా, ఆ కాలము వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షమవుతూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, పరిశుద్ధ సహోదరి మనులారా, మనం ఒప్పుకొని దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడైన యేసు మీద మన లక్ష్యం ఉంచాలి. అంతకంటే మనం చేయాల్సింది ఇంక ఏమీ లేదండి. మన గురి, మన లక్ష్యం, మన నిశ్చలత అన్నీ కూడా ఎవరి మీద ఉండాలి? యేసు మీద ఉండాలి. ఆయన అపోస్తులుడును ప్రధాన యాజకుడును కూడా అయి ఉన్నాడు. ఆయన దేవుడు అయినాడు, ఆయన మహోన్నతుడు అయి ఉన్నాడు. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. తలలో ఉంచినట్టే మనము ప్రార్థన చేసుకుందాం. క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి.